నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా పొదలకూరు ఆదివారం సర్కిల్ సిఐ శివరామకృష్ణారెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ వాహనాలను అతి వేగంగా తాగి నడిపినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా పండుగలో పేకాట, కోడి పందాలు వంటివి నిర్వహిస్తే పోలీసులు అదుపులో తీసుకుని షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పండుగలు ఎవరైనా ఊర్లకు వెళ్లాల్సి వస్తే పక్కన వాళ్లకు పోలీసులకు చెప్పి వెళ్లాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు పెరిగాయని, ఎవరైనా స్కీములు వేస్తామని అత్యాశ చెబితే ప్రజలు జాగ్రత్తగా పాటించాలని సూచించారు. క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి పండుగలు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు ఎస్ఐ శివరాకేష్ ఉన్నారు. రాబో క్రిస్మస్, జనవరి 1 అట్లాగే సంక్రాంతి పండుగల సందర్భంగా మనుబోలు మండలం అలాగే పొదలకూరు మండలం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపవద్దు, అతివేగంగా పోవద్దు, హెల్మెట్లు ధరించండి. మంచు ఎక్కువగా పొద్దున్నే కురుస్తుంది కాబట్టి మంచు కురిసే సమయాల్లో ప్రయాణం చేయవద్దు. కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. అట్లాగే ఇల్లీగల్ కార్యక్రమాలు అయినటువంటి పేకాట, కోడి పందాలు నిషేధం, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి వీల్లేదు. దయచేసి పోలీసులు సహకరించండి. ఎవరైనా ఉల్లంఘించి పేకాటలు నిర్వహించినా, ఆడినా, అలాగే కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్న వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లు తెరవబడతాయి. అలాగే ఈ పండుగ సందర్భంగా దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున గోల్డ్ కానీ డబ్బులు కానీ కూడా తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళని గమనించాలి. లాక్లు ఇంటికి లాక్ చేసి పక్కన వాళ్ళకి కానీ పోలీసు వారికి కానీ చెప్పకుండా దయచేసి ఇటు వెళ్ళవద్దు. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీ సెల్ ఫోన్లకు కానీ మెసేజ్లు వచ్చినా, ఓటీపీలు వచ్చినా, ఇతర స్కీముల గురించి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జనరల్గా కానీ మెసేజ్లు వచ్చినట్లయితే మీరు రెస్పాండ్ కావద్దు. డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు, కష్టపడాల్సిందే. ఎవరైతే మోసం చేయాలనుకుంటారో పలు రకాల స్కీముల పేరుతో ఆకర్షిస్తారు. అధిక డబ్బులు వస్తాయని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అత్యాశపై మోసపోవద్దు. ఏదైనా అట్లాంటి లింకులు మెసేజ్లు కానీ వస్తే మా పోలీసు వారికి చెప్పండి. వారి మీద తగు చర్యలు తీసుకుంటాం.